మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటారు. అది ఊరికే అనలేదేమో అనిపించింది. అవునండి, నేనేమో శ్రీవారిని దర్శించుకోవాలి అని చెప్పి కాలినడక వెళ్దామని చెప్పి మేము డిసైడ్ అయ్యాము. మనం డిసైడ్ అయితే సరిపోదు కదా, ఆ శ్రీవారు కూడా మీరు రండి నన్ను దర్శించుకోండి అని పిలవాలి అంట. ఆయన పిలుపులేంది మనం వెళ్ళలేం. మనం వెళ్ళినా కూడా ఇలా ఇలా జరుగుతుందన్నమాట. అదేనండి, నేను శ్రీవారిని మెట్లు ఎక్కుదామని చెప్పేసి నేను మా ఆయన అర్లీ మార్నింగ్ 4కి లేచి ఇంట్లో అన్ని స్నానాలు పూజలు మిగించుకొనేసి 5:30కి అయితే మేము బస్ స్టాండ్కి వెళ్ళాము. 7:30కి అయితే శ్రీవారి మెట్లకి దగ్గరలో దిగాము. అక్కడి నుంచి మేము ఆటోలో బయలుదేరి శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళాలి. ఆటోలో వెళ్తూ ఉండగా కాల్ వచ్చింది. సో మా మా ఆయన వాళ్ళ మేనత్త చనిపోయారు అని. సో ఇంక మనం చేసేదంటూ ఏం లేదు కదా, మన ఇంటికి ఆడపడుచు. సో మన ఇంటికి ఆడపడుచు అంటే మనకు కూడా 3 రోజులు ముట్టు ఉంటుందంట. ముట్టులో మనం పోయి దేవుని దర్శించుకుంటామా? దర్శించుకోము. సో ఏం చేద్దాము, అదే ఆటోలో అన్న ఇలా మాకు అయ్యింది, సో వెనక్కి వెళ్ళండి అని చెప్పి వెనక్కి తిరిగేసి ఒక హోటల్లోకి వెళ్ళి అయితే మేము అక్కడ టిఫిన్ చేసుకొనేసి ఇడ్లు దోశ తిన్నాము. ఎక్కడ దొరకలేదు అనేటట్లు మదనపల్లి నుంచి వెళ్ళి మరి ఆనియన్ దోశ తిరిగి వెనక్కి రావాల్సి వచ్చింది. ఒక్క నిమిషం అయితే బాధ అనిపించింది. ఎందుకు స్వామి ఇలా చేసావు, దగ్గర దాకా రప్పించుకొనేసి మేము తీరా ఇక్కడికి వచ్చేలాగా అదేదో సంకేతం ఉందే అన్నా చూపించుకోవచ్చు కదా, తీరా రప్పించి మమ్మల్ని ఎందుకు ఇలా చేసావు అనిపించింది. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీకు కూడా ఇలా జరిగింటే కామెంట్లో కామెంట్ చేయండి.